పచ్చిశనగపప్పు బాగా ఊరబెట్టేసి మెత్తగా అయ్యే వరకు బాగా చక్కగా ఊరబెట్టేసి తర్వాత రుబ్బి పెట్టుకోవాలన్నమాట. రుబ్బే అప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిది. తర్వాత సన్నగా ఉల్లిపాయలు కోసేసుకోండి, చాలా సన్నగా, బాగా ఫైన్గా చాప్డ్ అనమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, కొంచెం గరం మసాలా చేసేసి ఈ పిండిలో మిక్సీలో వేసుకున్నారు కదా, ఆ పిండికి వేసేసుకొని ఇలా తయారైంది. చూడండి ఎంత అయితే, కానీ మన చేత్తో చేసుకొని మన చేపెట్టి కలిపితేనే అది రుచిగా వచ్చేదన్నమాట. స్పూన్లో ఎంత కలిపినా మిక్స్ కానే కాదు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్లో రాయండి.